తెలంగాణలో రైతులకు వడ్ల కొనుగోలు తప్పడం లేదు. చేతికొచ్చిన పంటను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చి నెల దాటినా కొనడం లేదంటూ రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ తీరుపై రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. వడ్లు తూకం వేయడం లేదని ఆందోళన చేపట్టారు. మరోవైపు 80% కొనుగోలు చేశామన్న సీఎం వ్యాఖ్యలకు ప్రతిపక్షాలు కౌంటర్ ఇస్తున్నాయి. ప్రభుత్వం 80% కొనుగోలు చేశామంటోంది. కానీ ఎక్కడి ధాన్యం అక్కడి కనిపిస్తోంది. ఐకేపీ సెంటర్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న పలు చోట్ల ఆందోళనలు జరిగాయి. సంగారెడ్డి, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో రైతులు రోడ్డెక్కారు. కొనుగోలు కేంద్రాల దగ్గర రాస్తారోకో చేశారు. వడ్లు కాంటా వేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జయశంకర్, భూపాలపల్లి జిల్లా రైతులు రాస్తారోకో చేశారు. జమ్మికుంటలోని కొత్తపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద భూపాలపల్లి జిల్లా టేకుమట్ల, రేగుండ, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు చేసి జమ్మికుంట మండలంలోని పలు మిల్లులకు ట్రక్కు షీట్లిచ్చారు అధికారులు. అయితే ధాన్యం తీసుకెళ్లిన తర్వాత తమ మిల్లుల్లో ధాన్యం నిల్వ ఉందంటూ వాటిని దిగుమతి చేసుకోలేదు మిల్లర్లు. దీంతో రోడ్డుపై బైఠాయించారు అన్నదాతలు. మరోవైపు వేములవాడలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 50 రోజులుగా ధాన్యం కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం గన్నీ సంచులు కూడా అందించడం లేదని వాపోతున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో పేరుకుపోయిన వరి ధాన్యాన్ని, మొక్కజొన్నను వెంటనే కొనుగోలు చేయాలని బీజేపీ నేతలు ధర్నా చేశారు. ఇప్పటికే 80% ధాన్యం కొనుగోలు చేశామని, ఇంకా 20% కొంటే కొనుగోళ్లు పూర్తవుతాయని సీఎం ప్రకటించారు. ఇంకా ఉంది చేయాల్సింది, ఇంకా సమయం ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 45 లక్షల మెట్రిక్ టన్నుల దాకా సేకరించినాము. 20% ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్టుంది. 20% కూడా డెఫినెట్ గా సేకరిస్తాం. మీరందరూ ఊరేసుకున్నాయన సిగ్గు లేకుండా రోడ్ల మీద తిరుగుతుంటే మీరు చూపిస్తున్నారు. తెలంగాణలో ఏ సెంటర్లోనైనా 80% కొనుగోళ్లు జరిగాయని చూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. ఏ సెంటర్ కన్నా పోదాం. రాష్ట్రంలో మీరు కొడంగల్ నియోజకవర్గంలోని ఏ సెంటర్ అయినా మేము రెడీ. ఎక్కడన్నా కూడా మీరు చెప్పినట్టు 80% కొనుగోలు జరిగినాయని మీరు రుజువు చేస్తే ఏ శిక్షకైనా మేము సిద్ధం ముఖ్యమంత్రి గారని నేను విజ్ఞప్తి చేస్తాను. బ్రోకర్ల పాలవుతున్న ధాన్యాన్ని మధ్య దళారులు ఏదైతే ఇవాళ గవర్నమెంట్ కొంటలేదు కాబట్టి దళారులకు అమ్ముకునే దుస్థితి ఏదైతే రైతులకు వచ్చిందో దీని నుంచి నివారించండి. మరోవైపు ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ పోరుబాట నిర్వహించనుంది. రైతు ఘోష, బీజేపీ భరోసా పేరుతో యాత్ర చేపడుతున్నామని ప్రకటించారు. ఒకవేళ నిరుడు మీరు కొనుగోలు చేసినటువంటి 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి సిద్ధపడ్డా మీరు సగం కూడా కొనుగోలు చేయనట్లే కదా. ఏ రకంగా మీరు 80% కొనుగోలు చేశామని చెప్పేసి తప్పుడు లెక్కలు చెప్తా ఉన్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మొత్తంగా తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు వ్యవహారం ఇప్పుడు పెద్ద లొల్లిగా మారింది. పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాత అష్టకష్టాలు పడుతున్నాడు. ప్రభుత్వం స్పందించి కొనుగోళ్లను స్పీడప్ చేయాలని రైతులు కోరుతున్నారు.